భారతదేశం నుంచి అమెరికాకు పోయి హౌతీ తీవ్రవాదులు లాంటి వాళ్ళు, లేకపోతే హౌతీ మద్దతుదారులు, హెజ్బుల్లా మద్దతుదారులు, అక్కడ తీవ్రవాద మద్దతుదారులు అయినటువంటి యూనివర్సిటీలోని విద్యార్థులు, యూనివర్సిటీలోని అధ్యాపకులు, వామపక్ష భావజాలికులు వాళ్ళందరి ఇన్ఫ్లుయెన్స్కి తయారైపోయి చివరికి హౌతీల వైపుకి వెళ్తున్నటువంటి ఒక వ్యక్తిని భారత్కి డిపోర్ట్ చేస్తున్నట్టు అరెస్ట్ చేసి వాళ్ళని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే ముందు డిపోర్టేషన్కి ఓకే చేసి ఆ తర్వాత అతను వేసిన పిటిషన్ ఆధారంగా స్టూడెంట్ కాబట్టి అతను చదువుకోనిమని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన న్యాయస్థానం నేపథ్యంలో తాజాగా ట్రంప్ని రిపోర్టర్లు అడిగారు, మీకు అసలు అధికారం ఉందా అక్రమంగా ప్రవేశించారు అని అరెస్ట్ చేయడము, ఇల్లీగల్ క్రిమినల్స్ని అరెస్ట్ చేసి వెనక్కి పంపించే అధికారం మీకుందా అని అడిగారు. మరి నాకు లేకపోతే ఇంకెవరికి ఉంటుంది, అమెరికన్ ప్రభుత్వానికి లేకపోతే ఇంకే ప్రభుత్వానికి ఉంటుంది? సరే మీరు ఇది అడిగారు కదా, అమెరికా లోపలికి ఏదైతే సరిహద్దు ప్రాంతాల ద్వారాలు తెరిచి ఇతర దేశాల వాళ్ళని రప్పించేయడానికి ఏమైనా అధికారం ఉందా? ఓ పక్కన వీసాలు ఈ సిస్టమ్ అని పెట్టుకుని అనేక దేశాలు నిజాయితీగా నియమబద్ధంగా రావడానికి కోట్ల మంది దరఖాస్తులు పెట్టుకుని ఉంటే వాళ్ళని వదిలేసి అడ్డదారిలో వచ్చినటువంటి డంకీ రూట్లో వచ్చినటువంటి వాళ్ళందరినీ ఎలవ్ చేయొచ్చా? అది బైడెన్ అడిగారా మీరు ఎప్పుడన్నా? మీకు అధికారం ఎక్కడిది అని ప్రశ్నించారు.